అద్దంకి సమీపంలోని శంకవరప్పాడులో ఆటోను ఢీకొట్టిన పోలీసుల కారులో గంజాయి మద్యం బాటిల్స్ దొరకడంపై మాజీ సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. ప్రభుత్వం పాలన ఏ స్థాయిలో కుప్పకూలిపోయిందో ఈ ఘటనే నిదర్శనమంటూ విమర్శించారు. అసలు రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారంటూ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు జగన్. అక్రమాలను అడ్డుకోవాల్సిన పోలీస్ యంత్రాంగంతోనే అక్రమాలు చేయిస్తుంటే ప్రజలు ఎవరిని నమ్మాలి, ఎవరికి ఫిర్యాదు చేయాలి అంటూ ప్రశ్నించారు. 2 ఏళ్లుగా వ్యవస్థలను ప్రజల కోసం కాకుండా రాజకీయ కక్ష సాధింపులకు, ప్రత్యర్థుల గొంతు నొక్కడానికి, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి వాడుకున్న ఫలితమే శంకవరప్పాడు ఘటన అన్నారు జగన్. 2 ఎస్ఐలు ప్రయాణిస్తున్న కారు, తాగిన మత్తులో ఉన్నటువంటి డ్రైవర్ ఒక ఆటోను ఢీకొట్టాక ఆ కారును స్థానికులు చుట్టుముట్టారని, ఆ సమయంలో 2 ఎస్ఐలు కూడా మత్తులో ఉన్నారని జగన్ ఆ పోస్టులో ప్రస్తావించారు. కార్ డిక్కీలో గంజాయి, మద్యం బాటిల్స్, పోలీస్ యూనిఫామ్ దొరకడం, చివరికి అక్కడున్న ప్రజలు వీడియోలు తీసి వాస్తవాలను ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తే వీడియోలు తీయొద్దు, కేసులు పెడతామంటూ సీఐ బెదిరిస్తున్నారంటే మీ పాలనలో పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్థమవుతుందని చంద్రబాబును ప్రశ్నించారు. నిజాన్ని బయటపెట్టడమే నేరమా, ప్రశ్నించడమే తప్ప అంటూ జగన్ ప్రశ్నించారు. 2 పోలీస్ అధికారులు ప్రైవేటు పార్టీలు నిర్వహించారని, ఆ పార్టీలో మద్యం, గంజాయి వాడారని, పలువురు టీడీపీ నేతలు కూడా పార్టీలో పాల్గొన్నారు అన్నటువంటి సమాచారం మరింత దిగ్భ్రాంతి కలిగిస్తోందని జగన్ చేసిన పోస్టులో రాసుకొచ్చారు. రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టడం, వారిని వేధించడం మీద చూపిస్తున్న శ్రద్ధలో కనీసం కొంతైనా శాంతి భద్రతలపై, పోలీస్ వ్యవస్థ ప్రక్షాళనపై సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలన్నీ కూడా చూపించాలంటూ రాసుకొచ్చారు. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపించి తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు. వీడియో తీసినటువంటి ప్రజలను వేధించకుండా నిజాయితీగా వ్యవహరించాలని కోరారు.